టమాటా పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. టమాటా పులిహోరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రణీత గారు, సో ఇంగ్రీడియంట్స్ అన్ని మన నార్మల్ పులిహోరలో అంతా మనం యూజ్ చేసేది టమాటా ఎక్స్ట్రా అండ్ అది ఇందులో చింతపండు కూడా ఉంది కదా, డెఫినెట్లీ పుల్లగా ఉండదంటారా? ఉండదండి, అలా చేస్తాను, మరి మీరు టేస్ట్ చేసి చెప్పాలి. అదే ప్రణీత గారి మ్యాజిక్ అంటారు. ఎస్. ఓకే సరే అండి, అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ లైట్గా ఆయిల్ తీసేసుకొని టమాటాని లైట్గా పసుపు వేసి మిర్చి వేసేసి మనం కాస్త దాన్ని వేయించుతాము. ఓకే, సో దానికి స్టవ్ ఆన్ చేయాలి కాబట్టి ముందు స్టవ్ ఆన్ చేసేద్దాము. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆయిల్ 1 స్పూన్ లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కాస్త వేడెక్కాక టమాటోస్ అండ్ మిర్చి వేసేసుకున్నాం. ఓకే, సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది ఇంట్లో నార్మల్గా ఇంట్లోనే అలా నేర్చుకున్నా? అలా నేర్చేసుకున్నాను. అమ్మగారి దగ్గర నుంచా ఎక్కడ? మా హస్బెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ రెసిపీ. అసలు ఫస్ట్ టైం తెలుసా అండి, కొంచెం ఇలా వింటున్నాను ఇలాంటి ఆన్సర్. మామూలుగా అయితే మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను, అత్తమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను, లేదా పెద్దమ్మలు అత్తయ్యలు మా ఇలా ఉంటారు కదా పిన్నులు, కరెక్ట్, అలా చెప్తూ ఉంటారు. మీరు హస్బెండ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు? ఫుడ్ రెసిపీస్ అని నేను హస్బెండ్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అయితే మీకంటే మీ వారే మాస్టర్ షెఫ్? బాగా చేస్తారు, కానీ ఇంట్లో మాత్రం చేయరు. నేర్పించే వరకు చేస్తారు, తర్వాత ఏం చేయరు. ఓకే, సో నేర్పించేస్తాను, తర్వాత నువ్వు వండుకో అంటారా? అంతే. ఫైన్ అండి. సో ఆయిల్ వేడైనట్టుంది. యా, సో ఫస్ట్ మిర్చి వేసుకుందాం మనము. మిర్చి ఎందుకు వేస్తామంటే ఫస్ట్ టమాటోస్ వేసిన తర్వాత మిర్చి వేస్తే అది అంత మంచిగా మనకి వేగదు. సో ఫస్ట్ మనం మిర్చి యాడ్ చేసుకో. ఇప్పుడు టమాటోస్ వేసేస్తాం. మనం లైట్గా ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మనకి ఇది మరగడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. దీన్ని ఇలానే జస్ట్ మగ్గనివ్వాలండి? ఇలా 5 నిమిషాల పాటు? అవును. ఓకే, ఈ లోపు మనం చింతపండు రసం మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ప్రణీత గారు, కర్నూలులో బాగా అందరూ చూసేటటువంటి పుణ్యక్షేత్రాలు ఏంటండి, అందరూ విజిట్ చేసేటటువంటి? కర్నూలులో అన్నిటికన్నా ఫేమస్ ఎక్కువ అహోబిలం, పెద్ద అహోబిలం, చిన్న అహోబిలం అంటారు. మీకు ఐడియా ఉందా? అహోబిలం పేరు విన్నాను. ఎప్పుడైనా వచ్చారా కర్నూలు సైడ్? కర్నూలు వచ్చాను కానీ అహోబిలం వెళ్ళలేదు. ఓకే, సో వైకుంఠ ఏకాదశి అంటే స్టార్టింగ్ పండుగ కదా, చాలా మంది అహోబిలం వెళ్తారు కర్నూలు సైడ్ ఉన్న వాళ్ళంతా. ఓకే, నందవరం, యాగంటి చాలా ఫేమస్. సో మోస్ట్లీ జనాలంతా అలానే వెళ్ళిపోతారు. ఓకే, సో అక్కడ పెట్టే ప్రసాదం ఏంటండి? నార్మల్ లడ్డు దొరుకుతుంది. లడ్డు బాగుంటుంది. ఓకే, సో మొత్తం అంటే పెద్ద అహోబిలం కావచ్చు, చిన్న అహోబిలం, ఏదైనా లడ్డూలు ఇస్తారు ప్రసాదంగా. ఓకే, సో మీరు ఎలా ఖచ్చితంగా ప్రతి వైకుంఠ ఏకాదశికి అక్కడ కర్నూలులో ఉంటే వెళ్ళిపోతారా? ఆ పాసిబిలిటీ ఉన్నప్పుడు అంతా వెళ్ళిపోతామండి. సో లేనప్పుడు ఇంక ఇక్కడ హైదరాబాద్ లో ఏదైనా మంచిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి అలా చూసుకొని మంచిగా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేస్తాం. ఓకే, సో ప్రణీత గారు ఇది మగ్గుంటుంది, ఒకసారి చూద్దాం. ఓకే, మగ్గింది కదా బాగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, సో దీన్ని మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్నాము. మంచి రైస్లోకి మంచిగా మిక్స్ అవుతుంది పేస్ట్ చేసుకుంటే. సో ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే ఓకే అనుష, ఇది డన్ అయిపోయింది. నాకు మిక్సీ జార్ ఇవ్వవా? ఓకే అండి, ఇదిగోండి. థ్యాంక్ యూ. మనం ఇలా బౌల్లో అన్నీ తీసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇది మిక్సీలో వేసేసుకొని మనం పేస్ట్ చేసేసుకో. మిక్సీ అక్కడ ఉందండి, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, సో ప్రణీత గారు ఎలా వచ్చిందో ఒకసారి చూపించండి. అనుష, పేస్టీగా అయిపోతుంది ఇలా. ఓకే,
ప్రణీత గారు మిక్సీ పట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. పోపు పెట్టుకుందామా? Yeah. ఓకే, స్టవ్ ఆన్ స్టవ్ వెలిగిద్దాం. ఓకే, సో ఇప్పుడు లైట్గా మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ప్రణీత గారు ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న ఈ పేస్ట్ లైట్గా పచ్చివాసన రాకుండా కొంచెం ఆయిల్లో వేయించుకుందామండి. ఓకే అండి, వేసేసేయండి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఇది సైడ్ పెట్టేసుకుందాం. ఓకే, మనం ముందుగా దీన్ని కొంచెం లైట్గా ఒక 2 minutes వెయిట్ చేసుకుందాం. ఓకే, సో ఆయిల్లో దీన్ని మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, లైట్గా మనకి పచ్చివాసన రాకుండా స్మెల్ పోతుంది. సో ఇంకా ఏమేమి వంటకాలు నేర్పించారండి మీ వారు మీకు, టమాటో పులిహోర కాకుండా? పులిహోర ఐటమ్స్ అన్నీ బాగా నేర్పించారండి మా ఆయన. సో మీతో కూడా పెళ్ళికి ముందు బాగానే పులిహోర కలిపారా? లేదండి, కలపలేదు, అంత టైం రాలేదు. అంత టైం లేదా? ఓకే, ఇది అయిపోయింది అనుష. మనం ఇందులోనే లైట్గా చింతపండు రసం యాడ్ చేసేసుకోవాలి. ఓకే, ఎక్కువ పులుపు రాకుండా లైట్గా యాడ్ చేసుకుందాం. యా, సో అందులోనూ మనకి టమాటా ఇది కూడా ఉంది టమాటా ఉంది కాబట్టి మరి కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ప్రణీత గారు మీ వంటకాల్లో మీ వారు బాగా ఇష్టపడి తినే వంటకం ఏంటి? యూజువల్గా అన్ని బాగానే తింటారు, అంటే తనకి పర్టికులర్ థింగ్స్ ఏమీ ఉండదు. సో ఏ చేసినా బాగానే తింటారు. అంటే ఫేవరెట్ ఉంటది కదా అలా? తనకి నార్మల్ మన సైడ్ దొరికే పప్పు రైస్ అంటే చాలా ఇష్టం, అదే ఎక్కువ అడుగుతుంటారు. జస్ట్ రైస్ పప్పు సింపుల్ అంతే చాలు, సెట్ ఇంకా. సెట్. ఓకే, సో మీరు పెద్ద కష్టపడి తాపత్రయపడిపోయి స్పెషల్స్ ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా ఆల్మోస్ట్ వారంలో 3-4 రోజులు ఉంటుందా పప్పు? ఉంటుంది. ఆఫ్టర్నూన్ డైలీ పక్కా మా సైడ్ కర్నూలు సైడ్ అంతా ఇదే రెసిపీ ఉంటుంది. పక్కా పప్పు పక్కా ఉంటుంది, ఏదో ఒకటి. ఎన్ని రకాల పప్పులు చేస్తారు మీరు? నాకు ఒక 3-4 ఐటమ్స్ వచ్చు. అంటే పప్పులు మేము చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. కొందరు ఆకు పెడతారు, కొందరు మిర్చితో పప్పు చేస్తారు, కొందరు రెడ్ కారం పొడితో చేస్తారు. సో బేస్డ్ ఆన్ అట్లా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు. సో మా ఇంట్లో ఎక్కువ మిర్చి పప్పు అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఎండుమిరపకాయలదా లేకపోతే నార్మల్గా పచ్చిది? ఓకే, సో అందులో గీ యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా ఇష్టం. ఓకే, ఇది మరిగింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము రైస్ యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ ఉప్పు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ప్రణీత గారు ఉప్పు వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటంటే? నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్ని ఒక కప్లో తీసుకొని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఉడికించుకున్న పెట్టుకున్నాం. సో ప్రణీత గారు బాగా కలిపేసుకున్నారా? అయిపోయిందా? బాగా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం పోపు వేసేసుకుందాము. వేరే ప్యాన్ తీసుకుందాం దీనికోసం. ఓకే, సో ఇక్కడ పెట్టేసుకుందాం పోపు. ఓకే ప్రణీత గారు, అయితే ఇప్పుడు పోపు పెట్టుకుందామా? ఓకే అనుష. సో ముందుగా ఆయిల్ యాడ్ చేయండి, ఒక 2 spoons ఆయిల్. ఓకే, ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయండి. తగినంత పోపు దినుసులు వేసుకుందాము. ఓకే, ఓకేనా? అండ్ నెక్స్ట్ మినపప్పు. అవి కాస్త వేడైన తర్వాత నెక్స్ట్ ఇవి యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది వేసేసారు. ఓకే, ఆవాలు నెక్స్ట్. ఆవాలు. ఓకే, నెక్స్ట్ ప్రణీత గారు ఆవాల తర్వాత మిర్చి, కరివేపాకు. ఎన్ని వేయమంటారు? మొత్తమా? తగినంత వేసేసాను. నెక్స్ట్ కరివేపాకు. ఓకే, కరివేపాకుని తెలంగాణలో ఏమంటారో తెలుసా? తెలీదండి. రైస్ యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో దాన్ని దీంట్లోకా దీన్ని దాంట్లోకా? ఎలా అయినా ఓకే. ఎలా అయినా ఓకేనా? దీన్నే దాంట్లో వేసేద్దాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం పోపుని. అంతే, రెడీ. సో సింపుల్ అండ్ వెరీ
ఈజీ. సో టేస్ట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ చూడాలి ఇంకా. టేస్ట్ చూసి చెప్పండి మీరు. సో నాకు స్టార్టింగ్ నుంచి ఒకటే డౌట్ అన్నమాట. సో ఇంత టమాటోలు చింతపండు ఇంత యాడ్ చేసాము, పులిహోర అని ఎక్కువ పుల్లగా ఉంటుందేమో అన్నది డౌట్. సో టేస్ట్ చేసి చూసిన తర్వాత అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఓకే మరి టేస్ట్ చేద్దామా? మరి టేస్ట్ చేయాలంటే మరి దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి కదా. ఓకే. టమాటో పులిహోర రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టమాటో పులిహోరకి కావలసిన పదార్థాలు: నూనె, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఉప్పు, చింతపండు రసం, పసుపు, ఉడికించుకున్న అన్నం, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. టమాటో పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్, చింతపండు రసం వేసి మగ్గించుకొని అందులో సరిపడా ఉప్పు, పసుపు, ఉడికించుకున్న అన్నం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని కలిపి పెట్టుకున్న అన్నం ప్యాన్లో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టమాటో పులిహోర రెడీ.